శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూలై మాసంలో సింహరాశి వారు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మకా 1, 2, 3, 4 పదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పదాలు, అలాగే ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలాలు అంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలం, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంది. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. కుటుంబ సఖ్యత బాగానే ఉంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. మీరు కంగారు పడి అనవసరంగా గోరంతను కొండలు చేసుకోవద్దు. ఇకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మెయిన్ ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం మీరు సింహరాశి వారు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. మీరు కొత్త వాళ్ళని అసలు నమ్మవద్దు. మీరు వాళ్ళు నమ్మి డబ్బు బంగారం పత్రాలు ఇవ్వద్దు. అలాగే మీకు మిత్రవర్గం వారు సహాయం చేస్తారు. మిత్రులు వల్ల లాభం ఉంది. కానీ బంధువర్గం వారు రక్త సంబంధీకులతో మాత్రం కాస్త జాగ్రత్త. కాస్త లేనిపోని అపోహలు మనస్పర్ధలు ఉంటాయి. మీరు వాదోపవాదాలకు దిగవద్దు. అనవసర వాదాలకి వెళ్ళవద్దు. ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి అని భావన. ఇకపోతే ధనపరంగా బాగుంది. మరి సమయానికైతే ధనం చేతికి అందుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇకపోతే ఈ శుభమూలక ధనం ఏమో అవుతుంది. మీకు ఈ మాసంలో శుభమూలకంగా ధనం ఏమవుతుంది. అలాగే వాహనయోగం కనిపిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవసరం కొనుక్కుంటారు. ఇంటి రిపేర్లు వాహన రిపేర్లు కూడా కనిపిస్తున్నాయి మీకు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు అలాగే ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి. ఈ మాసం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నీ కూడా వాయిదా వేయండి. కొన్ని విషయాల్లో మాత్రం అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయంలో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. ఈ మాసం మీకు ఏదైనా అధిక శ్రమ ఉంటుందండి. సింహరాశి వారికి కాస్త అధిక శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని రకాలుగా కాస్త చికాకులు, ఎక్కడికైనా వెళ్తే ఏ ప్రయత్నం అవ్వకపోవడం, కొన్నేమో చేతికి వచ్చినట్టు వచ్చి చేదారిపోవడం, ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి, అవకాశం ఉంది. అయితే మీరు కొంచెం ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మనోనిబ్బరంగా ఉండాలి. ఇలా ఉంది కాదని ప్రయత్నం మానవద్దు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవద్దు. నోటి దూషణ చేయవద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళతో మంచిగా ఉండండి. అమర్యాదగా ప్రవర్తించకండి. ఎందుకంటే గురువులు, బ్రాహ్మణులు, పెద్దవాళ్ళు ఆగ్రహిస్తే, కోపగిస్తే, వారి ఆగ్రహానికి గురైతే మీరు భగవంతుడు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేడు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి మీకు. అంటే వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే ఇందులో ఈ సింహరాశిలో ఉన్నవారు విదేశాల్లో కొంతమందికి పాపం జాబులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. కానీ మీరు ప్రయత్నం చేసుకోండి. విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. మీకు ఉద్యోగ లాభం ఉంది తప్పకుండా. కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. ఇకపోతే ఇందులో 50 వయసు దాటిన వాళ్ళు, 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే మిగతా విషయాల్లో కూడా జాగ్రత్త. కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. 50 పైపడ్డ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. కాకపోతే ఏంటంటే కాస్త అప్పుడప్పుడు కాస్త చికాకు కలిగించే సంఘటనలు కనిపిస్తాయి. వ్యాపార రీత్యా కాస్త జాగ్రత్త. స్పెక్యులేషన్ లాభాలు బాగానే ఉన్నాయి.
అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. కాకపోతే కొంచెం అధిక శ్రమ ఉంటుంది, చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, కాదు మీ మీద కాస్త అసూయ రాగద్వేషాలు ఉంటాయి. ఎందుకని మీరు ఆల్రెడీ ఈ సింహరాశిలో కొంతమంది కొత్తగా పదవులు చేపట్టారు, బాధ్యతలు చేపట్టారు. కాకపోతే కొంచెం తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ఇక టీవీ సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో లలిత కళాకారులు మీకు బాగుందండి, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, అన్ని రకాలుగా బాగుంది. ఇక అయిపోతే ఇవి మీకు ఈ గోచార ఫలితాలు, మాస ఫలితాలు కేవలం 40% అంటే 40% పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మజాతకం, జన్మ నక్షత్రం, జన్మరాశి, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దీన్ని బట్టి ఉంటుంది. అందుకు నేను చెప్పినవి జరగకపోవచ్చు, జరగకపోవచ్చు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉందో ఆ నెంబర్ ఫోన్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ సింహరాశి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ సూర్యారాధన చేసుకోండి. ఈ మాసం అంతా మీరు సూర్యారాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, అలాగే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకుని కాలభైరష్టం చదువుకోండి, మీకు మంచిగా ఉంటుంది. దగ్గరలో ఏమైనా సూర్యదేవాలయం ఉంటే వెళ్ళండి ఆదివారం రోజున. ఒకవేళ దగ్గరలో లేదండి అంటే మాత్రం ఆదివారం రోజున మీ దగ్గరలో విష్ణాలయాలు కంపల్సరీ ఉంటాయి. ప్రతి ఊళ్ళో విష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటే దర్శించుకోండి, అష్టోత్తర పూజ చేయించుకోండి ఆదివారం రోజున. తర్వాత ఈ మూగజీవులకి ఆహారం పెట్టండి, గోవులకి దానా అంటే గడ్డి వేయండి, పావురాలకి జొన్న వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే భిక్షగాలకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఆహారం పెట్టండి అమ్మా. ఇకపోతే ఈ పితృదేవతలు అంటే ఈ సింహరాశిలో ఎవరైనా పితృదేవతలు ఉన్న వాళ్ళు ఎవరంటే పితృకార్యాలు చేసుకొని ముఖ్యంగా. ఎందుకంటే పితృదోషం ఉన్నా, పితృదేవతలు దోషం ఉన్నా, అలాగే పితృశాపం ఉన్నా జాతకరీత్యా మీకు ఏ పనులు అవ్వవు. ఎన్ని పూజలు చేసుకున్నా అవి ఫలించవు. అందుగురించి పితృకార్యాలు చేసుకోండి. మీకు వీలైతే అమావాస్య రోజు ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి అక్కడ చేయించుకోండి, లేదంటే మీ ఊళ్ళోనే శివాలయం వెళ్ళి ఆ అమావాస్య రోజున అయ్యగారికి దానం చేయండి, స్వయంభాగం దానం చేయండి అమ్మా. ఉప్పు, పప్పు, బియ్యం వగేరా మీ పితృదేవతల పేరు చెప్పి చేయండి, సరిపోతుంది. అందుగురించి ఈ సింహరాశిలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభం భవతు, స్వస్తి.